హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కవిత ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఆస్ట్రియో ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలుసుకోబోతున్నాం. మీరు కూడా ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లయితే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ కవిత గారితో మాట్లాడి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు అండ్ మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో డాక్టర్ గారు, ఆర్థరైటిస్ అంటే ఏంటి, దీనిలో ఎన్ని రకాలు ఉంటాయి? ఓకే, మనకు ఆర్థరైటిస్ అంటే డిజనరేటివ్ చేంజెస్ వల్ల అంటే రీజన్స్ బట్టి కాజిటివ్ ఫ్యాక్టర్స్ బట్టి మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. అందులో అరుగుదల వల్ల వచ్చే రీజన్ కనుక తీసుకుంటే మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అని, డైట్ పరంగా కనుక ఇబ్బంది అయిపోయి ప్రోటీన్ రిచ్ డైట్ ఉన్న వాళ్ళకి టెండెన్సీ ఉంటే కనుక మనకు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవడం వల్ల గౌటీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో మనం ముఖ్యంగా గమనించేది ఆర్ఏ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల ఎరోజన్స్ ఏర్పడుతూ ఇన్ఫ్లమేషన్ అవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ వన్ ఆఫ్ ద రీజన్. సో అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. అంటే యాక్చువల్గా మనకు మోర్ దెన్ 100 వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మన క్లినికల్లో 5 to 7 వెరైటీస్ మాత్రమే మనకు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ విజిట్స్ వస్తూ ఉంటాయండి. అందులో ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్, నవడేస్ అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ గౌటీ ఆర్థరైటిస్ చాలా ఫ్రీక్వెంట్గా పెరుగుతున్నాయండి. డాక్టర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేయాలి? సో యాక్చువల్గా వన్ ఆఫ్ ద డేంజరస్ ఆర్థరైటిస్ వెరైటీలో మనం కనుక తీసుకుంటే కీళ్ళవాతం అంటాం ఇన్ జనరల్గా, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. సో ఈ ఆర్ఏ కనుక తీసుకుంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి బాడీలో అందరికీ ఇమ్యూనిటీ ఉంటుంది, ఇమ్యూనిటీ సెల్స్ ఉంటాయి. అది కనుక అబ్నార్మల్గా రెస్పాండ్ అవ్వడం టు ద స్టిమ్యులై, సో సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్లో మనకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్గా జాయింట్స్ ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సైనోవియల్ మెంబ్రేన్ ఇబ్బంది ఇవ్వడం వల్ల ఇనీషియల్గా స్వెల్లింగ్తో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చిన్నపిల్లలు వస్తే కనుక దాన్ని జువెనైల్ ఆర్ఏ అంటూ ఉంటాం. పెద్దవాళ్ళు వస్తే కనుక రుమటైడ్ ఆర్థరైటిస్ ఇన్ జనరల్గా అంటూ ఉంటాం. సీరో నెగటివ్ ఆర్థరైటిస్ అండ్ సీరో పాజిటివ్ అంటూ ఉంటాం. యాక్చువల్లీ ఇది పాలీ ఆర్థరైటిస్ అంటాం. సో సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్లో వస్తుంది. ఇనీషియల్ సిమ్టమ్స్ చిన్నపిల్లలు మనకు డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలు మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో జస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్సే కదా అని అనుకుంటూ ఉంటాం. టాన్సిలైటిస్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కనుక ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే కొంతమంది కేసెస్లో ఇంపాక్ట్ మనకు రుమాటిక్ ఫీవర్ కానీ రుమాటిక్ ఆర్థరైటిస్ కానీ వచ్చే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పిల్లలు విత్ ఫీవర్, స్వెల్లింగ్ ఆఫ్ ఆల్ జాయింట్స్, అంటే చిన్న కీళ్ళ నుంచి పెద్ద కీళ్ళు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే కంటే ముందే స్కిన్ ర్యాషెస్, పింకిష్ ర్యాషెస్ లాగా గమనిస్తుంటాం. మరి మీజిల్స్ కావచ్చు అనుకోని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీజిల్స్ కాకుండా ఫీవర్ విత్ స్కిన్ ర్యాషెస్, పింకిష్ ర్యాష్తో పాటు జాయింట్ పెయిన్స్ విత్ స్వెల్లింగ్. సో మల్టిపుల్ జాయింట్ సిమెట్రికల్ అంటే ఒక పర్టికులర్ పార్ట్ మన బాడీలో లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అయితే కనుక కంపల్సరీ రైట్ సైడ్ జాయింట్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి పాలీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో కోల్డ్, మయాల్జియా, ఫీవర్ విత్ స్వెల్లింగ్స్ అండ్ స్కిన్ ర్యాషెస్ ఇవి ఇనీషియల్ సిమ్టమ్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేసినా, జస్ట్ యాంటీబయాటిక్స్ వాడినా చేసినా సో నార్మల్గా డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంతమందిలో జాగ్రన్ సిండ్రోమ్ అంటే ఐ డ్రైనేజ్ పిల్లల్లో అయినా కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విజన్ ప్రాబ్లం రావడం, సైట్ పెరిగే ఛాన్సెస్ కూడా అవకాశం మన పిల్లలు ఎక్కువ చూస్తుంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు. అండ్ డిఫార్మిటీస్ ఆఫ్ ద జాయింట్స్ అంటే రుమటాయిడ్ నాడులార్ ఫార్మేషన్ అయిపోయి జాయింట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. మన సర్జరీ కూడా కాంట్ హెల్ప్, అలాంటి సమస్య అవుతుంది. సివియర్ డిఫార్మిటీస్ ఆఫ్ చిన్న కీళ్ళు డిఫార్మిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ప్యూబర్టీ కంటే ముందు టీనేజర్స్లో కనుక ఎఫెక్ట్ అయితే కనుక గ్రోత్ డిఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటాయి. డిఫార్మిటీ ఉంటుంది కాబట్టి హైట్ గ్రోత్ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డెవలప్మెంట్ కూడా మజిల్ వీక్నెస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిడిల్ ఏజ్ గ్రూప్లో వచ్చింది అనుకోండి, అదే రుమటాయిడ్ సిమిలర్ సిమ్టమ్స్ అంటే కొంతమంది ఫీవర్ స్వెల్లింగ్ రావచ్చు, స్కిన్ పింకిష్ ర్యాష్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ సివియర్ స్టిఫ్నెస్, సివియర్ పెయిన్, మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం కానీ రోజువారీ పని కూడా చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈవెన్ చిన్న బోల్ట్ పెట్టడానికి కానీ బాటిల్ మూత కానీ తీయడానికి కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఈవెన్ 1 లీటర్ ఆఫ్ బాటిల్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సివియర్ స్టిఫ్నెస్ విత్ స్వెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. త్రూఅవుట్ ద డే ఏదో ఒక హాఫ్ అన్ అవర్ ఇది అట్లని కాకుండా ఎర్లీ మార్నింగ్ నుంచి సో లేచినప్పటి నుంచి డే మొత్తంలో వాళ్ళ కంటిన్యూస్ పెయిన్ ఉండే అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో బిగ్గర్ జాయింట్స్, స్మాలర్ జాయింట్స్ రెండు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి నెక్, బ్యాక్ ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి సో మనకు జాయింట్స్ ఉండేటి ఫ్లెక్సిబిలిటీ అండ్ కదలికకు సో అది ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి కుప్పకూలి పడిపోయినట్టు వాళ్ళకి బాడీ అంటే మామూలుగా బెడ్ మీద పడిపోయి అంత సివియర్గా పెయిన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదే లెవెల్ మనకి ఇంకా అదే క్యారీ ఫార్వర్డ్ అయింది అనుకోండి, నాడులార్ ఫిక్స్ అవ్వడంతో పాటు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. సో అంటే ఫర్టైల్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం కనుక ఉంటే సో పీక్ ఫర్టిలిటీ ఏజ్ పీరియడ్ కనుక తీసుకుంటే మనం 20 to 30 ఏజ్ ఈజ్ ద పీక్ ఫర్టిలిటీ పీరియడ్, ఏదర్ మేల్స్ ఆర్ ఫీమేల్. సో కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో ఉంటే కనుక మెడిసిన్ వల్ల కావచ్చు లేకపోతే ఈ డిజీజ్ వల్ల కానీ ఏదో ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, వచ్చినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ 30 క్రాస్ అయిన తర్వాత ఆల్రెడీ కన్సీవ్ అయిన తర్వాత కూడా కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి డిఫార్మిటీస్ అండ్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ జాగ్రన్ సిండ్రోమ్ అంటే ఐ డ్రైనెస్, ఈ ఇన్స్టెడ్ ఆఫ్ పింకిష్ ర్యాష్ కంటే ఈ 2 ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ గమనిస్తుండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వన్స్ ఇన్ జనరల్గానే నార్మల్గా 40-45 క్రాస్ అయితే కాల్షియం డెఫిషియన్సీస్ కామన్ ఇన్ ఫీమేల్స్. దానికి తోడు ఈ ఆర్థరైటిస్ యాడ్ అయింది అనుకోండి, ఇంకా సివియర్గా స్టిఫ్నెస్, పెయిన్స్ రావడంతో, డిఫార్మిటీస్ రావడంతో, ఫిక్సిటీ ఆఫ్ ద జాయింట్స్ అయితే కనుక దాని మీద మెడిసిన్స్ కానీ సర్జరీ కానీ ఏది కూడా చేయలేదు. సో దాని ప్రాక్సిమల్ ఫైలంజియల్ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఆర్థరైటిస్ని మనం డేంజరస్ అని ఎందుకు అంటాం? నాట్ ఓన్లీ లిమిటెడ్ జాయింట్స్ కాకుండా, ఐస్ అనే కాకుండా ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా ట్రీట్ చేయకుండా ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. హార్ట్, లంగ్స్, లివర్, ఆల్ వైటల్ ఆర్గాన్స్. సో గ్రాడ్యువల్గా ఇంపాక్ట్ అయిపోయి డ్యామేజ్ అవుతుంది కాబట్టి, సో మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం రిస్క్, థ్రెటనింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఈ దానికి మనకు అదర్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్లో కనుక లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాలి. స్టీరాయిడ్ బేస్డ్ మెడిసిన్స్ ఉంటాయి. సో వేరే హోమియో చికిత్స కనుక వారు తీసుకుంటే దట్టు జీసీఎస్ మెథడ్లో మనకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఉంది కాబట్టి, సో బేసిక్ రీజన్ అనేది ఆటో సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్ వల్ల కాబట్టి అక్కడే మన మోడ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది ఇమ్యూనిటీ మీదనే పనిచేస్తుంది. సో అబ్నార్మల్ రెస్పాన్స్ నుంచి టువర్డ్స్ నార్మల్గా అవుతో పాటు డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయిపోయి కరెక్షన్ చేస్తుంది కాబట్టి పెథలాజికల్లీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఆర్ఏ ఫ్యాక్టర్స్ కానీ, ఈఎస్ఆర్ కానీ, యాంటీసీసీపీ కానీ, సిబిపి కానీ అన్నీ రేజ్ అయ్యే కండిషన్స్ ఉంటాయి కాబట్టి కంప్లీట్గా నార్మల్ రేంజ్కి వచ్చిన కేసెస్ ఉంటాయి. బట్ సివియారిటీ ఆఫ్ ద డ్యామేజ్ పర్సన్ కానీ పెథలాజికల్ ఎంతవరకు ఉందో దాని ప్రకారం మనకి ఎంత కాలం వాడాలనేది డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయండి. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ చిత్తూరు. డాక్టర్ గారికి ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో హలో చెప్పండి. హలో చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? మేడం, మా నాన్నకి భుజాలు, చేతి భుజాలు ఉంటాయి చూడు మేడం. ఓకే, షోల్డర్స్, అవును భుజాలు. అక్కడ అక్కడ నొప్పి అంటే మేడం. మోకాళ్ళు. ఓకే, మళ్ళీ మోకాళ్ళు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, నీ పెయిన్స్ మోకాళ్ళు ఉన్నాయి అండ్ షోల్డర్ పెయిన్స్ ఉన్నాయి. మీ ఫాదర్ వయసు ఎంత అండి? హలో, 55 మేడం. ఓకే, అంటే డయాబెటీస్ ఏమైనా ఉందా అండి తనకి? ఏమీ లేదు మేడం, బాగుంది. ఏం చేస్తారు తను? ఫార్మర్. ఓకే అండి, వాపు రావడం కానీ, స్వెల్లింగ్ కానీ, ఫీవర్ రావడం కానీ ఏమి లేదు కదా జాయింట్స్కి? తడుపు లేదు మేడం, అవే నొప్పి అంటే మేడం, భుజాలు, మోకాళ్ళ కడ. మెడ నొప్పి, నడుము నొప్పి కూడా ఉంది ఏమైనా? ఉంది మేడం. ఓకే, యాక్చువల్గా అరుగుదల వల్ల వచ్చేది. ఇప్పుడు మీ ఫాదర్కు ఉన్న సమస్య అనేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటామమ్మా. సో ఏజ్ పరంగా మనకు 50 క్రాస్డ్ మేల్స్ కానీ 55 క్రాస్డ్ మేల్స్ కానీ కాల్షియం డెఫిషియన్సీ పెరగడం వల్ల డీజనరేటివ్ చేంజెస్ బాడీలో రావడం సహజం. అందులో నెక్, బ్యాక్ కానీ, షోల్డర్ కానీ, నీస్ కానీ వస్తూ ఉంటాయి. సో అరుగుదల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెడికేషన్ వాడితే కనుక డెఫినెట్లీ మనకి ఇచ్చే మెడిసిన్స్తో పాటు గుజ్జు పెరగడంతో పాటు, సో సిమిలర్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అయితే గుజ్జు ఉంటుందో అంతవరకు ఉండి ఆర్థరైటిస్ లేని కండిషన్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో భుజాలు ఈవెన్ దో మనకు డయాబెటిక్ ఉండి ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్న కేసెస్ కూడా నార్మల్గా మూవ్మెంట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. సో మోడరేట్ ఎక్సైజ్ చేయడం అనే ఎక్సైజ్ చార్ట్ ఇవ్వడంతో పాటు మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నీ పెయిన్స్ కూడా సర్జికల్ లేకుండా కానీ షోల్డర్ పెయిన్స్, నెక్ అండ్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంటాయి. తగ్గడంతో పాటు టోటల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఏమైనా ఎక్స్రే రిపోర్ట్స్ కానీ, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్ రిపోర్ట్స్ కానీ ఏమైనా చేయించుకుంటే అది తీసుకొని రండి, దాని ప్రకారం మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. డాక్టర్, ఆర్థరైటిస్ ప్రాబ్లం యూజువల్గా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారు. యాక్చువల్గా అయితే మనకు ఒక్కొక్క ఆర్థరైటిస్కి ఒక్కొక్క ఏజ్ గ్రూప్ అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఉన్న సెడెంటరీ లైఫ్ కానీ, లెవెల్ డెఫిషియన్సీస్ బట్టి కానీ, ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ని బట్టి కానీ. సో మనం ఇంతకుముందే ఆస్టియో ఆర్థరైటిస్ అయితే ఓల్డ్ ఏజ్ పీపుల్ అని రావడం అనేది గమనించాం. బట్ నవడేస్ డీజనరేషన్ డ్యూ టు డెఫిషియన్సీ కూడా ఒకటి యాడ్ అయింది అండ్ మన క్వాలిటీ లైఫ్ మిస్ అయింది కాబట్టి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మిస్ అవుతుంది కాబట్టి ఎర్లీ ఏజ్లోనే మనకు స్టూడెంట్ లైఫ్ నుంచి, మనకి పిబర్టీ ఏజ్ గ్రూప్ నుండి, మిడిల్ ఏజ్ గ్రూప్ నుండి కూడా మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రొఫెషనల్ హజార్డ్స్లో మనకి సెడెంటరీ యాక్టివిటీ వల్ల కావచ్చు, కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్ కావచ్చు, అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మిస్ అవ్వడం వల్ల, డెఫిషియన్సీస్ పెరగడం వల్ల, అండ్ ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ కూడా ఎర్లీ ఏజ్లో మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా మన కాల్షియం మెటబాలిజం అయితే ఏదైతే కంట్రోల్ చేస్తుందంటే, ఇప్పుడు థైరాయిడ్ లాంటి కేసెసే కావచ్చు, లేకపోతే డయాబెటిక్ లాంటి కేసెసే కావచ్చు, ఎర్లీ ఏజ్లో డిటెక్ట్ అవుతుంది. దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంటే ఇండైరెక్ట్ కాల్షియం మెటబాలిజం డిస్టర్బెన్స్ అవ్వడంతో పాటు ట్రిగ్గరింగ్ అయిపోయి, సో 40, 50, 60 తర్వాత క్రాస్ అయ్యే ప్రాబ్లమ్స్, తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అని 20+, 25+లోనే రావడం అనేది మనం గమనిస్తున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా అంతే. అండ్ డెలివరీస్ నవడేస్ ఫీమేల్లో చాలా వరకు
ఫుడ్ మిస్ అవ్వడంతో పాటు సెక్షన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మోర్ దెన్ 2-3 డేస్ లుంబార్ పంక్చరింగ్ కానీ ఎనీ సర్జికల్ ప్రొసీజర్స్ ఫ్రీక్వెంట్గా జరగడం వల్ల కూడా మైనర్ ఇంజురీస్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేది మనం గమనిస్తున్నాం. అండ్ ప్రొఫెషనల్ డిజార్డర్స్లో మనకి డ్రైవింగ్ ప్రొఫెషన్ కానీ దానివల్ల కూడా ఎక్కువ మెంటల్ స్ట్రెస్ అలాంగ్ విత్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ యాడ్ అవ్వడంతో మనకు ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనకు ఈవెన్ చిన్నపిల్లలు కానీ మిడిల్ ఏజ్ గ్రూప్లో కానీ ఎక్కువ గమనించే అవకాశాలు ఉన్నాయి. అదే మనం గౌటీ ఆర్థరైటిస్ అనుకోండి, ఎక్కువ మనకు 20 to 30 పీక్ ఏజ్ గ్రూప్ గమనించవచ్చు. ఎందుకంటే డైటరీ ఆస్పెక్ట్స్ పరంగా ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ కానీ, సో నెవడేస్ బాడీ బిల్డింగ్ అండ్ హై ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకుంటారు. ప్రోటీన్ ఈజ్ గుడ్ ఫర్ బాడీ, బట్ ఇలాంటి టెండెన్సీ కానీ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కనుక మనకి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువ పెరిగి డిపాజిట్స్ అవ్వడం వల్ల ఇలాంటి సమస్యలు మనం 20 to 30 ఏజ్ గ్రూప్లో గమనిస్తున్నాం. వేరేజ్ ఆర్ఏ అయితే చిన్నపిల్లలు కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, మిడిల్ ఏజ్ గ్రూప్ కానీ ఏజ్ గ్రూప్లో కానీ ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏదైనా ఉన్నా అంటే హషిమోటోస్ థైరాయిడ్స్ లాంటి కానీ థైరాయిడ్ అదర్ డిజార్డర్ ఉన్నదని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా అలాంటి కేసెస్లో అవుట్ ఆఫ్ 5, 3 మనకు ఆర్ఏ కూడా వాళ్ళకు డిటెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వైస్ వర్స ఆర్ఏ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆర్ఏ కానీ మనం ఎక్కువ గమనిస్తున్నామండి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. జువైనల్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ చెప్పారు. మరి ఒకవేళ పిల్లలకి జువైనల్ ఆర్థరైటిస్ అటాక్ అయితే అలాంటి పిల్లల పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు? ఓకే, యాక్చువల్గా డ్యామేజ్ పార్ట్ కనుక తీసుకుంటే పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలు ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కేరింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే డిజీజ్ అనేది వాళ్ళకి లో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిజీజ్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని డేస్లోనే వాళ్ళకి చాలా ఫాస్ట్గా వాట్ అని తెలుసుకునే లోపల డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ ప్రాబ్లం రావడం వల్ల ఏంటంటే డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటాయి, డిఫార్మిటీస్ అండ్ డ్యామేజ్ పార్ట్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేస్తామో మనకు సగం ట్రీట్మెంట్, ఎందుకంటే వాట్ తెలుసుకోవడం వల్ల బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్, దాన్ని మెయింటైన్ చేయడం అంతకంటే ఇంపార్టెంట్. చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఇన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆ చిన్నపిల్ల మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ ఓన్లీ స్టెరాయిడ్ బేసే ఉంటుంది, బట్ అదర్ దెన్ దట్ వేరే అదర్ మెడికేషన్ ఉండవు. సో మెడిసిన్ ఇండ్యూస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాంగ్ విత్ సో డిజీజ్ పార్ట్ ఆటోమేటికల్లీ ఉంటుంది, బట్ ఓన్లీ పెయిన్ మాత్రమే రిలీఫ్ ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ స్టీరాయిడ్ కనుక యూస్ చేయడం వల్ల. అండ్ స్టిల్ బోన్ నుంచి కాల్షియం అనేది బట్ డీమినరలైజేషన్ అవ్వడంతో పాటు కాల్షియం డెఫిషియన్సీ కూడా పెరుగుతుంది. డిజీజ్ పెథలాజికల్ కూడా ఐరన్ అండ్ కాల్షియం రెండు డెఫిషియన్సీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈవెన్ దో మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేసినా కూడా సో మామూలుగా కాల్షియం సప్లిమెంటేషన్, విటమిన్ డి సప్లిమెంటేషన్ అండ్ ఐరన్ సప్లిమెంటేషన్ ఇవ్వాల్సిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే గ్రోత్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో కూడా మనకు ఇమ్యూనో సప్రెజెంట్స్ కాకుండా టువర్డ్స్ ఇమ్యూనిటీ నార్మల్గా చేసే మెడికేషన్ ఆఫ్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ హోమియో చికిత్సలో మనకు ఆ విధంగా ఉంది. బెటర్తో పాటు బెనిఫిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే పెథలాజికల్లీ డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా సో అబ్నార్మల్ ఇమ్యూనిటీ టువర్డ్స్ నార్మల్గా చేయడంతో పాటు సో ఎలాంటి డ్యామేజ్ అంటే మెడిసిన్ ఇండ్యూస్ డ్యామేజ్ అనేది ఉండకుండా, అంటే ఇచ్చే మెడిసిన్ అనేది స్టీరాయిడ్ బేస్ ఉండదు. సో పెయిన్ స్టీరాయిడ్ అంత ఫాస్ట్గా తగ్గకుండా సో గ్రాడ్యువల్గా ఇంపాక్ట్ అవుతుంది, అంటే గ్రాడ్యువల్ ప్రోగ్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది. కాబట్టి సో డిఫార్మిటీస్ లేకుండా పెయిన్ రిలీఫ్ గ్రాడ్యువల్గా అవుతుంది 20%, 30%, 40% అవ్వడంతో పాటు స్టిఫ్నెస్ తగ్గి కంప్లీట్గా నిల్ అయ్యే కేసెస్ ఉంటాయి. సో ఒకసారి మనకు ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ అయిపోయి యాంటీసీసీపీ కానీ ఏఎస్ఓ టేటర్ కానీ నార్మల్ రేంజ్లోకి వచ్చాయనుకోండి, సో వన్స్ యూ స్టార్ట్ విత్ ద హోమియో ప్రిస్క్రిప్షన్ ద్వారా స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా ట్యాపరింగ్ అవుతూ 20-30% తగ్గుతూ ఉన్న కొద్దీ ఒకసారి నార్మల్ రేంజ్లోకి వస్తే ఇన్ ఫ్యూచర్లో డిఫార్మిటీస్ ఉండకుండా దాని కాంప్లికేషన్స్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో చాలామంది చెప్తూ ఉంటారు, మన దగ్గర కన్సల్ట్ అవుతుంటారు 2 years నుండి 3 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నామండి, బట్ స్టిల్ ఏదర్ ఇర్రెగ్యులారిటీస్ రావడంతో కానీ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ కంటిన్యూ అవ్వడం కానీ, డిఫార్మిటీస్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం కానీ, వాపులు రావడం కానీ, రికరెంట్ కోల్డ్ కానీ వైరల్ అటాక్స్ రావడం కానీ, అండ్ ఇంకా పెయిన్స్ పెరుగుతున్నాయి అండ్ కరెక్ట్ ఒక రోజు మెడిసిన్ మానేసినా కూడా సివియర్గా పెయిన్స్ పెరుగుతున్నాయని చెప్పిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో అలాంటి కేసెస్కి మనకు హోమియో సపోర్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చాలామంది మన 2 years నుంచి అది వాడుతున్నాం కదా, మరి ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అనుకుంటుంటారు. సో ఆల్రెడీ అసలు వాడకుంటేనేమో డైరెక్ట్గా మెడిసిన్ స్టార్ట్ చేస్తాం, వాడుతూ ఉంటే కనుక అలాంగ్ విత్ అలోపతిక్ ప్రిస్క్రిప్షన్తో పాటు హోమియో చికిత్స యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ టు 1 hour గ్యాప్ ఇచ్చి వాడిపోయడం అనేది జరుగుతుంది. సో అది ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు అది పెయిన్ కిల్లర్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు హోమియో చికిత్స అనేది ఇంటర్నల్గా పెథలాజికల్ రివర్స్ చేస్తుంది కాబట్టి అన్లెస్ అంటే డిజీజ్ కంట్రోల్ అనేది మన మెడిసిన్లోకి వచ్చిన తర్వాత అవి గ్రాడ్యువల్గా ట్యాపరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వెళ్ళిపోవడం అండ్ డిజీజ్ పెథలాజికల్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. విత్ హోమియో ప్రిస్క్రిప్షన్లో దట్టు మన దగ్గర ఉండే జీసీఎస్ మెథడాలో మెడిసిన్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ వైజ్ అండ్ కాన్సన్ట్రేషన్ వైజ్ కనుక బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి.
సో డీమినరలైజేషన్ కానీ ఎస్టిడి లాంటి ప్రాబ్లమ్స్ కానీ మెడిసిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏవి మన దగ్గర ఉండవండి. సో పెథలాజికల్ రివర్స్ అవుతుంది కానీ కంప్లీట్ సొల్యూషన్ అంటే శాశ్వత పరిష్కారంలో బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ పేషెంట్ ఎప్పుడు మన దగ్గరకు వస్తున్నారు, ఎంత పెథలాజికల్లీ డిఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి మనకు కొన్ని మంత్సా కొన్ని ఇయర్సా దాని ప్రకారం మన ట్రీట్మెంట్ అనేది బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు డిఫార్మిటీస్ కాకముందే వచ్చారనుకోండి పిల్లలకి, డిఫార్మిటీస్ కాకముందు వస్తే కనుక డిఫార్మిటీ అనేది ఫార్మేషన్ కాకుండా స్టిఫ్నెస్ లేకుండా పెయిన్ తగ్గి వాపు తగ్గేసి అండ్ అదర్ ఆర్గాన్ డ్యామేజ్ లేకుండా ఐస్ అంటే జాగ్రన్ సిండ్రోమ్ ఇందాక చెప్తే అది లేకుండా చేసుకోవచ్చు. కార్డియాక్ ఇష్యూస్ అని లేకుండా ఇప్పుడు ప్యూబర్టీకి ముందే వస్తే కనుక నార్మల్గా ప్యూబర్టీ గెయిన్ అవ్వడం, ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్స్ లేకుండా, అనీమిక్ అనేది లేకుండా, లేకపోతే డిఫార్మిటీ బెండింగ్ కాకుండా, నార్మల్ బోనింగ్ గ్రోత్ కానీ హైట్ డిఫెక్ట్స్ లేకుండా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. సో ఫ్యూచర్లో కూడా మెడిసిన్స్ కూడా నీళ్ళు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దట్ నాన్ స్టీరాయిడ్ అంటే స్టీరాయిడ్ కాని మెడిసిన్స్ కాబట్టి మెడిసిన్స్ పరంగా సేఫ్టీ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, పెథలాజికల్ రివర్స్ అవుతుంది కాబట్టి సో మ్యాక్సిమం అంటే పెథలాజికల్ కొంతమంది డిఫార్మిటీస్ ఫామ్ అయినకి వచ్చిన వాళ్ళకి 80 to 90% బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి. డిఫార్మిటీస్ కాకముందు వచ్చి ఫ్యూ మంత్స్లోనే వస్తే వాళ్ళకి 100% బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎంత పెథలాజికల్లీ డ్యామేజ్ అయింది పార్ట్ అనే దాని ప్రకారం సో వాళ్ళకు బెనిఫిట్స్ అనేవి పొందే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికైతే క్వాలిటీ ఆఫ్ లైఫ్లో చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ స్టార్ట్ ద హోమియో ప్రిస్క్రిప్షన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో బెనిఫిట్ చేంజ్ అవ్వడంతో పాటు మోర్ దెన్ 70 to 80, 90% బెనిఫిట్స్, 100% బెనిఫిట్ అనేది పేషెంట్ మన దగ్గరకు వచ్చిన పెథలాజికల్ కండిషన్ బట్టి మనం చెప్పడం అనేది జరుగుతుందండి. డాక్టర్, మరి ఆస్ట్రియో ఆర్థరైటిస్ ఆర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ ఎనీ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా వీళ్ళకి మామూలుగా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ పేషెంట్ హ్యాండ్స్ ఉండే ఛాన్సెస్ ఉండే అంటే మెయింటైనింగ్ కాజెస్ అనేది ఇప్పుడు డాక్టర్ వరకు చేతుల్లో ఉండేది 60 to 70% డాక్టర్ హ్యాండ్స్లో ఉంటుంది. ఎందుకంటే పెథలాజికల్లీ మెడిసిన్స్ డిజీజ్ పరంగా రివర్స్ చేసే మెడికేషన్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ 30 to 40% ఇన్ పేషెంట్స్ హ్యాండ్ డైరెక్ట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అవే ముఖ్యంగా మెయింటైనింగ్ కాజెస్ అంటాం, ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. డైటరీ ఆస్పెక్ట్ పరంగా కానీ, సెడెంటరీ యాక్టివిటీ లైఫ్ పరంగా కానీ, వెయిట్ పరంగా కానీ వాళ్ళు కేర్ చేసుకోవాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు అందులో మనకి ఆస్టియోఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ చాలా వరకు నౌడేస్ క్లోజ్ రూమ్స్లో వర్క్ చేయడం వల్ల కానీ, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేయడం వల్ల కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవుతుంది కాబట్టి ఫుడ్లో కూడా చేయడం ఉంటుంది కాబట్టి విటమిన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి. ఇండైరెక్ట్ కాల్షియం డెఫిషియన్సీ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. సో కాబట్టి సప్లిమెంటేషన్ రూపంలో వాళ్ళు తీసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్ మోడరేట్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మన కండిషన్లో ఆస్టియోఆర్థరైటిస్ అప్ టు గ్రేడ్ 2 కండిషన్ అయితే కనుక ఎక్సర్సైజ్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్తుంటాం. బట్ దట్ ఈస్ పర్సన్ టు పర్సన్ అది కూడా డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీడియం బిల్ట్ ఉన్నారనుకోండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ మచ్ మ్యాండేటరీ. బట్ ఒబేస్ పీపుల్ దే షుడ్ నాట్ డూ, ఎందుకంటే ఇంకా ఫర్దర్ బర్డెన్ అవుతుంది కాబట్టి వితౌట్ డాక్టర్ కన్సల్ట్ వాడు థ్రెడ్మిల్ లాంటిది కానీ చేయకూడదు. బట్ అలాంటి వాళ్ళు సైక్లింగ్ లాంటి ప్రికాషన్ చేయొచ్చు, నార్మల్ వాకింగ్ కానీ సర్టన్ ఎక్స్టెండ్ చేయొచ్చు, మెట్లకి దిగడం కానీ కింద కూర్చోవడం కానీ దే నీడ్ టు అవాయిడ్. అండ్ వెయిట్ రిడక్షన్లో కనుక తీసుకుంటే ప్రోటీన్ రిచ్ డైట్ నార్మల్గా తీసుకుంటూ ఫ్యాటీ ఫుడ్ కానీ లేకపోతే ఆయిలీ ఫుడ్ కానీ దే నీడ్ టు అవాయిడ్. నాన్ వెజ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయ్యే ఫుడ్ మాత్రం దే నీడ్ టు అవాయిడ్. అండ్ సప్లిమెంటేషన్ ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి. సన్ ఎక్స్పోజర్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మరి అలాంటి వాళ్ళకి ఎలా కేర్ తీసుకోండి స్ట్రాంగ్ అయ్యేలా అవుతుంది అంటే కనుక మెడిసిన్స్తో పాటు సో నీ జాయింట్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే సర్వైకల్ లుంబార్ స్పాండిలోసిస్ కానీ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చార్ట్ అనేది మేము ఇవ్వడం అనేది జరుగుతుంది ఆన్ డే 1 ఇట్ సెల్ఫ్. అది గ్రాడ్యువల్గా చేసుకుంటూ ఉంటూ మెడిసిన్స్ వాడితే కనుక ఫాస్ట్గా రికవరీతో పాటు రికరెన్స్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామందికి వచ్చే డౌట్ ఏంటి హోమియో చికిత్స వల్ల పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటాయా అంటూ ఉంటారు. సో అన్లెస్ అంటే ఈ మెయింటైనింగ్ కాసెస్ మనం కంట్రోల్ చేసుకుని కరెక్షన్ ఉంటాయి కనుక సొల్యూషన్ విధానంలో ఉండే అవకాశాలు ఉంటాయండి. మెడికేషన్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మేము చెప్పిన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఫ్యూచర్లో కూడా రెగ్యులర్ కాకుండా వీక్లీ 7 days కాకుండా 3 days or 4 days కనుక కంటిన్యూ చేసిన సప్లిమెంటేషన్ నార్మల్గా కనుక మెయింటైన్ చేసి ప్రాబ్లం రికవరీతో పాటు రికరెన్స్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చు. బట్ వెయిట్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. వెయిట్ తగ్గాలంటే వాకింగ్ చేయాలి, నొప్పులు వస్తున్నాయి అంటే వాళ్ళు వాకింగ్ చేయాలని పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళ కండిషన్లో కొంచెం ట్రీట్మెంట్ పరంగా కూడా అంటే తగ్గినా కూడా మళ్ళీ రికరెంట్ ఛాన్సెస్ ఉంటాయి. సో అది కొద్దిగా ఇనీషియల్ డే 1 నుంచి మనం కంట్రోల్ చేసుకుంటూ మెడిసిన్స్ కనుక వాడితే గ్రేడ్ 3 స్టేజ్ వరకు కానీ డిస్క్ బల్జ్ కానీ లుంబార్ స్పాండిలోసిస్ కానీ సయాటిక్ లాంటి కేసు కానీ ఫ్రోజన్ షోల్డర్స్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ నాన్ సర్జికల్లీ కంప్లీట్గా రికవర్ అయిన కేసెస్ మన దగ్గర ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం ఆర్ఏ లాంటి కేసెస్ అనుకోండి. సో ఇలాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి టోటల్గా బెనిఫిట్ పొంది మోర్ దెన్ 90% రికవరీకి నచ్చిన కేసెస్ మన దగ్గర ఉన్నాయి. సో కంప్లీట్గా మోర్ దెన్ 4 జాయింట్స్ పైన డిఫార్మిటీ ఉన్నాయి అనుకోండి. ఆల్రెడీ డిఫార్మిటీ అయిన జాయింట్ మనం ఏం చేయలేం. బట్ అదర్ ఆర్గాన్ డ్యామేజ్ లేకుండా డిఫార్మిటీస్ లేకుండా మనం చూసుకోవచ్చు. అది డిఫార్మిటీ కంటే ముందే వచ్చారనుకోండి సో మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ మెడిసిన్స్ పరంగా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది కాబట్టి రికరెంట్ కోల్డ్ కానీ ఇన్ఫెక్షన్స్ లేకుండా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మాత్రం
కొంచెం కాల్షియం సప్లిమెంట్ కానీ ఐరన్ సప్లిమెంట్ కానీ తీసుకుంటూ ఉండాలి. మోడరేట్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే స్టిఫ్నెస్ ఇప్పుడు జాయింట్ అనేది మనకు మూవ్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. స్టిఫ్నెస్ ఉంది కదా దాన్ని నెగ్లెక్ట్ చేసామనుకోండి ఇంకా ఫర్దర్ స్టిఫ్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్ మోర్ నవేడేస్ ఉన్న డేంజరస్ ఆర్థరైటిస్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్, అది కూడా బాడీ ఎక్సర్సైజ్ ఎంతవరకు మనకి చేస్తుంటాం అంత ఫాస్ట్గా రికవరీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మెడిసిన్ ఇంపాక్ట్ మెడిసిన్ ఉంటుంది అండ్ మెయింటైనింగ్ కాజ్ మేనేజ్మెంట్ పార్ట్ ఈస్ ఆల్సో ఇన్ పేషెంట్స్ హ్యాండ్ కాబట్టి దెన్ ఓన్లీ ఇట్ విల్ బి బెనిఫిటెడ్ విత్ 100%. సో ఓన్లీ నేను మెడిసిన్స్ వాడుతున్నాను కదా, నేను మెడిసిన్ వేసుకుంటున్నాను కదా అని ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ డెఫిషియన్సీ తీసుకోకుంటే కనుక మళ్ళీ రికరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ప్రికాషన్స్ డే వన్ ఇట్ సెల్ఫ్ తీసుకుంటూ మెడిసిన్స్ కనుక వాడితే ప్రాపర్గా ట్రీట్మెంట్ అయిపోయి కంప్లీట్గా ప్రాబ్లం రికవరీ కానీ రివర్స్ కాకుండా చేసుకోవచ్చండి. డాక్టర్, మరి పెద్దలకే కాకుండా పిల్లలకి హోమికేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? ఓకే, యాక్చువల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండి, ఎందుకంటే ముఖ్యంగా లో వైటాలిటీ అంటే లో ఇమ్యూనిటీ ఉన్న పిల్లలు చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. చాలామందికి సో ఈ మా పిల్లలకి మెడిసిన్స్ పడతాయో పడవో ఎప్పుడు వాడలేదు అన్నట్టు కూడా కొంతమంది ఉంటుండే. అంటే నవేడేస్ అవేర్నెస్ పెరిగి చాలామంది వాడిపిస్తున్నారు, బట్ స్టిల్ అలాంటి సందేహం ఏం లేదండి. కంపేర్ టు ఎల్డర్స్ కంటే కూడా చిన్న పిల్లలకి మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్ నాన్ స్టిరాయిడ్ కాబట్టి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్, దట్ ఈస్ 1000% అష్యూరెన్స్. సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కాకపోతే పెయిన్ అనేది కొంచెం గ్రాడ్యువల్ పెథలాజికల్ రివర్స్ అవుతున్న కొద్దీ తగ్గడం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన కనుక మెడిసిన్ కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ కనుక పర్ఫెక్ట్ ఉంటే కనుక అది కూడా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఫ్యూ డేస్లోనే మీకు పర్సంటేజ్ వైజ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దెర్ వోంట్ బి ఎనీ డ్యామేజ్. అంటే రేపు ఫ్యూచర్ బాగుండాలి, సేఫ్ జోన్లో ఉండాలి అంటే గో విత్ ద హోమియో ప్రిస్క్రిప్షన్ అండి. లేదు ఈరోజు బాగుండి రేపు డ్యామేజ్ అయినా సరే అంటే గో విత్ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ మనకి ఇన్ జనరల్ చెప్పడానికి. ఎందుకంటే ఈ రోజు కంటే మనకి రేపు టుమారో ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. హెల్త్ పరంగా కానీ ఏది పరంగా కానీ పెథాలజీ పరంగా కానీ సేఫ్ జోన్లో ఉండాలి, ఆర్గాన్ డ్యామేజ్ ఉండొద్దు అంటే మనకు ముఖ్యంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ జీసీఎస్ మెథడ్లో ప్రిస్క్రిప్షన్ ఉంది. ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మెడిసిన్స్ మ్యాక్సిమం మెంబర్స్ బెనిఫిట్ పొందారండి. మోర్ దెన్ 80 to 90% వితౌట్ సైడ్ ఎఫెక్ట్ సక్సెస్ రేట్ ఉందండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.